హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి క్రియేటర్స్. నేను మీ సత్య ఉమ్మిటి. మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఓం గం గణపతి నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం హం హనుమతే నమః. దేవతలందరికీ ఎంతో ఇష్టమైన చెట్టు, దేవసేనాధిపతి అయినటువంటి కుమారస్వామి వల్ల ఆవిర్భవించినటువంటి చెట్టు, సర్పదోషాలనే కాకుండా అపమృత్యు భయాలను కూడా తొలగించి మనశ్శాంతిని ప్రసాదించే ఒక అద్భుతమైన చెట్టు గురించి ఎన్నో రహస్య విశేషాలను తెలుసుకుందామా? మరి అలా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి ఇలాంటి మంచి విషయాలను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లకు అత్యంత ప్రీతికరమైన వృక్షం, దేవసేనాధిపతి అయిన కుమారస్వామి వల్ల ఆవిర్భవించిన వృక్షం, అత్యంత పెద్ద ఫలాన్ని అంటే పండును ప్రసాదించే దివ్యమైన వృక్షమే పనస వృక్షం. అత్యంత ప్రాచీన కాలం నుంచి భారతీయ జీవన విధానంలోనూ తెలుగు సామెతలు పొడుపు కథల్లో భాగమైన పనసను గురించిన ప్రస్తావన స్కాంద పురాణం, మహాభారతం, రామాయణాలతో పాటు కార్తీక పురాణం, ధర్మసింధు వంటి వాటిల్లోనూ అనేక ఆయుర్వేద గ్రంథాలు, చారిత్రక కావ్యాలు, రచనలు, విదేశీ రచనలోనూ కూడా ప్రస్తావించబడింది. అలాంటి పనస చెట్టు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసుకుందామా? మరి పనస చెట్టు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రధానంగా కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్లిన సమయంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని పనస ఆకులో భోజనం చేయాలని శాస్త్రవచనం. దీనిని బట్టి శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో పలు రకాలైన వృక్ష జాతులు ఉన్న వనానికి వెళ్లి ఉసిరి వృక్షం కింద శివకేశవులను పూజించాలి. అట్లే పనస చెట్టు వద్దకు వెళ్ళి మొదల వద్ద శుభ్రపరిచి పసుపు కుంకుమలతో అలంకరించి పనస చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం వల్ల సర్పదోషాలు, అపమృత్యు భయం తొలగిపోతాయట. అంతేకాకుండా పనస ఆకులను దొన్నెలుగా చేసుకొని అందులో ఆవిరి కుడుములను ఉంచి అమావాస్య రోజు పార్వతీదేవికి నైవేద్యంగా సమర్పించవలను. అలా చేయడం వల్ల కష్టాలు, భయాలు, సమస్యలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. శివాలయంలో పనస తొనలు 21 నైవేద్యంగా ఆ పరమేశ్వరుడికి సమర్పించి వాటిని ప్రసాదంగా భక్తులకు పంచడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. కోరిన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి. అలాగే మాస శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివుడిని పూజించి పనస ఆకులో నైవేద్యాన్ని సమర్పించడంతో పాటు పనస ఆకులో భోజనం చేయడం వల్ల శివపార్వతుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అటు వైద్య రంగంలో కూడా ఈ పనస చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ పనస పండు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందట. రక్తపోటును నియంత్రించి గుండెపోటు సమస్యల యొక్క తీవ్రతను కూడా తగ్గిస్తుందట. ఆస్తమా, మలబద్ధకం, రక్తహీనత వంటి వాటిని నివారించే లక్షణాలతో పాటు ఎముకల బలానికి తోడ్పడుతుందట. గ్యాస్, అల్సర్ వ్యాధులను నివారిస్తుందట. వేడివేడి అన్నాన్ని పనస ఆకులో ఉంచి దానిని పూజించడం వల్ల జీర్ణక్రియ కూడా వృద్ధి చెందుతుంది. ఇటు ఆధ్యాత్మికంగా అటు వైద్య రంగంలో కూడా పనస చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి చెట్టు గురించినటువంటి రహస్యాలను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తెలియచేయాలంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయాలి. మన మారుతి క్రియేటర్స్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్న, ఎంకరేజ్ చేస్తున్న వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.